బాగా తెలుస్తుంది. నాకు ఇంకా బాగా తెలుస్తుంది. అలాగా ఆయన గురించి చెప్పాలంటే అండి, నేను చిన్నప్పుడు నేను యాక్టింగ్ గానీ, 'నా మొగుడు నాకే సొంతం' అనే సినిమాలో గానీ, ఆయన డైరెక్షన్‌లో యాక్ట్ చేసిన చిన్న పిల్లోడిని. 'పుణ్యభూమి నా దేశం' అన్న సినిమాలో నేను ఆయనతో పాటు నటించే ఒక భాగ్యం దక్కింది నాకు చిన్నప్పుడు. అండ్ ఆయనతో పాటు మ్యూజిక్‌కెళ్ళేటోడిని, ఎడిటింగ్‌కెళ్ళేటోడిని. అండ్ నాకు ఏదైనా ఇన్ని క్రాఫ్ట్స్ మీద నాకు కూడా ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రాణం, ఇంత పిచ్చి ఉందంటే అది మా నాన్నగారితో పాటు దాసనారాయణరావు గారికి కూడా అది ఉందండి. గురువుగారి గురించి లైఫ్‌లో హీస్ ఎ ఇన్‌స్టిట్యూషన్ అండి. ఆయన ఒక ఇన్‌స్టిట్యూషన్. ఆయన ఇన్‌స్టిట్యూషన్ గురించి ఈ రోజున్న ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన మనకెప్పుడో దారి చూపించాడు. స్పెషల్లీ ఆయన తీసిన సినిమాలు, సోషల్ సినిమాస్ తీశారు, కమర్షియల్ సినిమాలు తీశారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. అండ్ ప్రతిసారి దాసరి నారాయణరావు గారు అయిపోయారు అనే టైంలో ఒక కొత్త రకమైన సినిమాతో ముందుకు వచ్చేటోళ్ళు. ఎప్పుడు మెయిల్ డామినెన్స్, ఒక కమర్షియల్, ఒక పెద్ద మాస్ హీరోస్ ఉన్న ప్లేస్లో, ఆ డామినేషన్ ఉన్న టైంలో ఒసే రాములమ్మ అని విజయశాంతి గారితో ఒక సినిమా తీసి ప్రతి హీరోకి ఒక భయం పుట్టించారు ఆ రోజుల్లో. ఆవిడని ఈక్వల్ ఒక కమర్షియల్ హీరో స్పేస్కి తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఆయన ఇచ్చిన సోషల్ మెసేజెస్ కానీ, ఆయన రాసిన డ్రామా కానీ, ప్రతి ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇండస్ట్రీలో థియేటర్ సమస్యలు అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటున్నాం, మనలో మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చూశాను. దాసనారాయణరావు గారు ఎప్పుడో మనకు మార్గం చూపించారు, ఎప్పుడో ఆయన దారి చూపించారు. ఆయన ఈజ్ అ మూవీ మెషిన్. ఒక సంవత్సరానికి 10-12 సినిమాలు తీసేటోళ్ళు. ఆయన అడిగితే ఎందుకంటే మనం ఒక సినిమా తీస్తే ఇంతమందికి డబ్బు వెళ్తుంది, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, థియేటర్స్ ఫిల్ అవుతాయి. థియేటర్స్కి మనం రెగ్యులారిటీ ఇవ్వకపోతే థియేటర్స్కి జనాలు రావడం అది అలవాటు తప్పుతుంది. సో ఎప్పుడో ఒక సినిమా తీయడం కాదు, కంటిన్యూ సినిమాలు తీయాలి. కొన్ని పెద్ద అవుతూ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి. కానీ దీనికంతా పరిష్కారం ఆయన ఎప్పుడో చెప్పారు. ఏంటంటే వీ షుడ్ డూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నేను, నా తోటి నటులు కానీ అండ్ ప్రతి ఒక్కరు కానీ, మై రిక్వెస్ట్ ఇస్, ఆయన అందరూ ప్రయత్నిస్తున్నారు. బట్ నేను ఆ దేవుని కూడా కోరుకునేది ఏంటంటే మన సినిమా థియేటర్ ఫ్లోరిష్ అవ్వాలి. ఒక సినిమా చేసే చోట మనందరం ఒక 2, 3, 4 సినిమాలు మనం మ్యాక్సిమం ఎంత పని చేయగలుగుతామో చేసి, ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రివైవ్ ద ఇండస్ట్రీ ఆల్సో, ఎస్పెషలీ థియేటర్స్. అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ నాకు నిజంగా ఈరోజు ఇలా వచ్చి మా చేతుల మీద ఇది అవ్వడం నిజంగా అది దేవుడి బ్లెస్సింగ్స్. ఆయన దేవుళ్ళని ఆయన చేయించుకొని ఆయన మా ఆంటీ పిలిపించుకున్నారు. అలాగే తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలమ్మక్క కానీ, బావగారు కానీ అండ్ అరుణ్ అన్న కానీ ప్రతి ఒక్కరు